హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీ క్రిష్ రెసిపీస్. ఈరోజు అయితే మనం ఆలూ కర్రీ ప్లస్ వెజిటేబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆలూ కర్రీ వెజిటేబుల్ రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, క్విక్ అండ్ ఈజీగా కూడా అయిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 ముక్కలు అల్లం, 2 ముక్కలు కొబ్బరి, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 15 వెల్లుల్లి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, ఒక మీడియం సైజ్ స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత 3 మీడియం సైజ్ టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీంట్లోనే 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమోటాలు ఇలా చూపిస్తున్నట్టుగా మగ్గితే చాలు. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 3 మీడియం సైజ్ ఆలూని ముక్కలుగా కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తరువాత ఒక 20 మినిట్స్ ఉడికించిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతే అండి, కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం వెజిటేబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఒక పాత్ర తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే 4 లవంగాలు, కొంచెం చెక్క, ఒక బిర్యానీ పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత 2 మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో, ఒక మీడియం సైజ్ బంగాళదుంప, ఒక క్యారెట్, 5 బీన్స్ పీసెస్గా కోసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అలానే 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత నేను చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, అందుకే 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నానండి. అందులోనే 1.5 స్పూను సాల్ట్ వేసుకొని ముందుగా నేను ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్న 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించిన తర్వాత చూడండి, ఇలా పొడి పొడిగా వస్తుందండి. అంతే, వెజిటేబుల్ రైస్ తయారైపోయినట్టే. వేడి వేడి వెజిటేబుల్ రైస్లో ఆలూ కర్రీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Please like, share and subscribe to my YouTube channel Mahi Krish Recipes.